జీరో పాయింట్ ఆఫ్ లదాఖ్, జీరో పాయింట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్. ప్రజెంట్ లదాఖ్లో ఉన్నాను. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచి మనం వచ్చిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయి. వెల్కమ్ టు లదాఖ్ అనే బోర్డు కూడా ఇక్కడే ఉంది. చూడండి, జీరో పాయింట్ ఆఫ్ లదాఖ్ స్టార్టింగ్, జీరో పాయింట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టార్టింగ్. చూడండి, వెల్కమ్ టు లదాఖ్ టూరిజం. ఇక ఇక్కడి నుంచి అయితే మనం జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోదాము. రే మ్యాస్ట్రో పోదామురా మ్యాస్ట్రో. ఇక లదాఖ్ని స్మాల్ ట్రిబ్యూట్గా అన్నకి డెడికేట్ చేసేసాం కదా. ఇప్పుడైతే వేరే కొత్త స్టేట్లోకి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయినాం మనము. అఫీషియల్గా ఎక్కడైనా బోర్డు ప్రకారమైన, గూగుల్ తల్లి ప్రకారమైన ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాము. లదాఖ్ అయితే బాయ్, డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ ల్యాండ్ ఆఫ్ లదాఖ్కి ఇక బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో మన పయనాన్ని కొనసాగిద్దాము. అన్ప్రెడిక్టబుల్గానే ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ అంటేనే బ్యూటిఫుల్, లదాఖ్ కూడా చాలా బ్యూటిఫుల్. చూడండి, మంచు పట్టుకుంటే అంత దూరంలోనే ఉన్నది మంచు అయితే. మొత్తం మౌంటైన్స్ మధ్యన మన జర్నీ. లదాఖ్ డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ ల్యాండ్. బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఇక చూసేసాం లదాఖ్ అనేది. రే మాస్టర్, నీకైతే ప్రింట్లు వేపించేయాలరా చాలా హ్యాపీ. లదాఖ్ అయితే చూసేసాం. ఇక అన్ననైతే కలుద్దాం అన్నని. ఏ విధంగా అంటారా, కలిసే విధంగా కలుద్దాం ఎప్పుడొకసారి. అలా మా హ్యాపీనెస్ని, ఎంజాయ్నెస్ని ప్రతి స్టేట్లో, ప్రతి ప్రదేశంలో చూసుకుంటూ ఇప్పుడైతే ఈ పాయింట్ దగ్గర నుంచి మనం ఇక కాశ్మీర్లోకి అయితే ఎంటర్ అయిపోదాం.